హలో ఎవ్రీవన్, ఈరోజు ఏపీ టెట్ 2025ని హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దామండి. మనం గూగుల్లోకి వెళ్ళి ఏపీ టెట్ 2025 అని టైప్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏపీ టెట్ టు డిఎస్సి సైట్ ఓపెన్ అయింది. ఇక్కడ ఏపీ టెట్ టు డిఎస్సి సైట్ని మనం క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్గా ఆ సైట్లోకి తీసుకెళ్తుంది. ఏపీ టెట్ టు డిఎస్సి ఈ సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. దీనిలో మనకి ఇక్కడ న్యూ అప్డేట్ వచ్చింది చూడండి. ఏపీ టెట్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని ఉంది కదా, రిలీజ్ అని ఉంది కదా. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఏపీ టెట్ 2025కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి ఇలా చూపిస్తుంది. క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి క్యాండిడేట్ లాగిన్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేయాలి. మీకు ఆల్రెడీ టెట్ అప్లై చేసినప్పుడే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఇలా చూపిస్తుంది. దీనిలో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎక్కడ ఉందో చూసుకొని దాన్ని క్లిక్ చేయగానే డైరెక్ట్గా సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ క్యాప్చా టైప్ చేయాలి. నేను క్యాప్చా టైప్ చేస్తున్నాను 685350. క్యాప్చా టైప్ చేసి సైన్ ఇన్ కొట్టగానే మనకి డైరెక్ట్గా టెట్ సైట్లో హాల్ టికెట్ సైట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వెల్కమ్ టు ఏపీ టెట్ 2025 అని చూడండి. దీన్ని క్లిక్ చేసిన మనకి వచ్చేస్తుంది. లేదంటే లెఫ్ట్ సైడ్లో సర్వీస్ అని చూడండి. ఈ సర్వీస్లోకి వెళ్ళి టెట్ హాల్ టికెట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయొచ్చు. లేదు అంటే వెల్కమ్ టు ఏపీ టెట్ దగ్గర క్లిక్ హియర్ టు హాల్ టికెట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్గా హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ హాల్ టికెట్కి సంబంధించి మనకి ఎవరి నేమ్తో డౌన్లోడ్ అయిందో కూడా నేమ్ కూడా చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మనకి మన పేరు మీద టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. మనకి పీడిఎఫ్లో ఓపెన్ అవుతుందండి. ఇలాగా ఈ పీడిఎఫ్ మనం సెంటర్ ఎక్కడ చూసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ సెంటర్ ఎక్కడో చూసుకున్న తర్వాత మనం ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ కూడా చేసుకొని సేవ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు పీడిఎఫ్ డౌన్లోడ్ పెట్టాను నేను. ఇది ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఫైల్ మేనేజర్లో ఎక్కడ ఉంటుందంటే మీకు ఇది ఇక్కడ పీడిఎఫ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ సేవ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసి పీడిఎఫ్ ఫైల్డర్లో సేవ్ అయిందని మీకు చూపిస్తాను. బ్యాక్ వచ్చి ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి డైరెక్ట్గా డౌన్లోడ్స్లోను ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. సెంటర్ ఎక్కడ పడిందో చూసుకోవచ్చు. ఇలా మనం ఏపీ టెట్కి సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని సెంటర్ ఎక్కడ పడిందో చూసుకోవచ్చు. ఇంకా ఎన్ని డేస్ ప్లానింగ్ ఉందో చూసుకొని ఆ ప్లాన్ ప్రకారం కొంచెం స్పీడప్ చేయండి ఫ్రెండ్స్. టెట్ అయితే ఈసారి ఈజీగా ఉండబోతుంది. ఎందుకంటే తక్కువ మంది అప్లై చేశారు, టీచర్స్ కూడా రాయబోతున్నారు కాబట్టి నాకు తెలిసిన ప్రకారం ఈజీగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.